వేరొకరి దృష్టిలో మనం చెడ్డవారిలా కనపడాలంటే వారికి మనం చెడు చేయనక్కర్లేదు. వారు చేసిన తప్పులను పొరపాట్లను చెప్తే చాలు, వెంటనే శత్రువులం అయిపోతాం. చేయి జారి పగిలిన విగ్రహానికే ఏదో అపవిత్రమైందని అనుకుంటే మరి చేజేతులా కోల్పోతున్న ఆత్మాభిమానానికి ఏ అపవిత్రం అవదంటావా? అవసరమైన చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే పదాలకైనా జీవితానికైనా అర్థమే ఉండదు. మనం ఎవరిని ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడవలసినదే. నిజం కోసం, నీతి కోసం పోరాడేవాడు లోకం దృష్టిలో ఎప్పుడూ చెడ్డవాడే. నటించడం రాని వారికే కోపం వస్తుంది, కోపం ఉన్నవారికే మంచి మనసు ఉంటుంది. అర్థం లేని మాటల కన్నా అర్థవంతమైన మౌనం చాలా గొప్పది. ఒక ప్రశ్న అడిగేవాడు ఆ నిమిషానికి అందరికీ అవివేకిలా కనపడవచ్చు, కానీ అదే ప్రశ్న ఎప్పటికీ అడగలేనివాడు జీవితాంతం అవివేకిగా మిగిలిపోతాడు. ఒకప్పుడు పిల్లల్ని పాలు పోసి పెంచేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లో గేములు పెట్టి పెంచుతున్నాం. వాళ్ళ భవిష్యత్తుని మనమే చేతులారా చిగురులోనే తుంచుతున్నాం. సీత రాముడిని కోరలేదు, విధే కలిపింది. రాముడు సీతని అడవికి రమ్మని బ్రతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బ్రతిమాలితేనో మనతో ఉండేవాళ్ళు ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. జీవితంలో ఏమీ మిగలదు అని చెప్పేది మరణం. ఎప్పటికీ బ్రతికే ఉండేది నువ్వు చేసిన మంచి పని. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. 70 ఏళ్ల వయసు వచ్చిన పెన్షన్ రాని మనిషి ఉన్నాడేమో, కానీ ఏ వయసు అయినా కానీ టెన్షన్ లేని మనిషి మాత్రం లేడు. నేనిలా ఉంటాను అనకు, ఉండి చూపించు. ఇలా చేస్తాను అనకు, చేసి చూపించు. వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలో జీవించు. సలహా ఎంతమందిని అయినా అడుగు, నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. మనసు కోరేది మంచితనం, గుండె కోరేది గొప్పతనం. నేను కోరేది మన స్నేహం, నా స్నేహం కోరేది నీ సంతోషం. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ఎక్కువ ప్రమాదం. నీతిగా బ్రతకడం అంటే తాళం తనను పగలగొట్టినా భరిస్తుంది, కానీ వేరే తాళం చెవితో తెరుచుకోదు. అలాగే నీతిమంతులు ఎంతటి కష్టం ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. కర్మ ఊరికనే పోదు, నీకు ఎన్ని నేర్పాలో అన్నీ నేర్పి వెళ్తుంది. విమర్శ అనేది పెంపుడు పావురం వంటిది, అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఇంటికే వస్తుంది. అందరిలోనూ ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించుకున్నట్లే అవుతుంది. ఈ రంగు కాగితాలు ఉంటేనే జీవితం రంగుల రత్నంలా మారుతుంది. లేదంటే మనిషికి ప్రేమ లేదు, సంతోషం లేదు, గౌరవము లేదు. చివరికి జీవించడానికి తిండి కూడా ఉండదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ కాగితాల కోసమే జీవితంలో పోరాడాలి. ఎదుటివారి సమస్యను చిన్నదని చిన్నచూపు చూడకు. కాలిలో ముళ్ళు, కంట్లో నలక చిన్నవైనా అవి పెట్టే బాధ ఎలా ఉంటుందో మీరే గ్రహించండి. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగా ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. ఒక వృక్షం చల్లగా చెబుతుంది, తనలాగే కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. 1000 మార్గాలున్నా వాటిని ఉపయోగించుకోవడం చేతగాకపోతే అవన్నీ వ్యర్థమే. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. రోజుకు ఒక జామకాయ తింటే చాలు, బరువు తగ్గొచ్చు. ఓటమిని ఓడించడానికి కావలసింది ధైర్యం కాదు, ఓర్పు. నీకంటే నేను గొప్ప అనే గర్వం మనిషిలో ఉండకూడదు. నీకంటే నేను తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి.
నీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, నీ ప్రేమను చూపించు. అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వచ్చి నువ్వు కోరుకున్నది చేస్తాది.